హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ యూనిక్. మనం డైలీ చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం సొరకాయని తీసుకొని పైన పొట్టును అంతా పీల్ చేసుకొని కడిగి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 10 to 15 వరకు వేసాను. మీరు కారం తక్కువ కావాలనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని మొత్తం గ్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నట్లుగా. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ అనేవి త్వరగా మగ్గిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకున్నాక అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి హాఫ్ వరకు మగ్గిపోయింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం పసుపును కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకొని ఒక 2 to 3 minutes వరకు అలా మగ్గించుకోవాలి. చూడండి, అంతా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఒక 15 minutes వరకు మగ్గించుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మూత తీస్తూ మధ్యలో కలపాలి. అప్పుడే అడగంటకుండా ఉంటుంది. సొరకాయ ముక్కలు ఉడకడానికి పైన వాటర్ పోసుకొని ప్లేట్లో ఆవిరి పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ వాటర్ పోయడం కంటే పైన ప్లేట్లో వాటర్ వేసుకొని పెట్టుకోవడం వల్ల ఆవిరికి మంచిగా మగ్గుతుంది. చూడండి, సొరకాయ ముక్కలు కూడా హాఫ్ వరకు అయితే ఉడికిపోయాయి. ఇంకొక 5 minutes అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా అంతా పర్ఫెక్ట్గా ఒకసారి మళ్ళీ కలుపుకొని మగ్గించుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని అలాగే కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.